హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ డిఏ పైన మరో ముఖ్య ప్రకటన. ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా తోటి మిత్రులందరికీ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాప్లోకి మనం వెళ్ళిపోదామండి. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే డిఏలు కావచ్చు, ఇక ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల సమస్యలపై ఆగస్టు 15 తర్వాత సర్కార్ కీలక ప్రకటన చేస్తుందని ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అయితే అన్నారన్నమాట. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని, ఇక నెలాఖరులోగా టీచర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి మరోసారి అయితే సమావేశం జరుపుతారని, ఇక టీచర్ల జేఏసీ, టీజేఏసీ, జాక్ట్, యుఎస్పిసి నేతలు కావచ్చు ప్రొఫెసర్ కోదండరామ్తో కలిసి శుక్రవారం సెక్రటేరియట్లో వేం నరేందర్ రెడ్డితో కలిసి చర్చలు అయితే జరిపారు. డిఏలు కావచ్చు, ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారన్నమాట ఉద్యోగులకు సంబంధించి. ఇక ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడారు. సర్కారు బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి, భర్తీ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 5 టీచర్ డే నాడు అపాయింట్మెంట్ ఆర్డర్ అందేలా కూడా చూస్తామని చెప్పడం జరిగిందనమాట. ఇక జేఏసీ నేతలంతా కలిసి సమస్యలపై చర్చించండి, 3-4 కీలకమైన అంశాలపైన వివరాలతో నివేదిక రెడీ చేసి ఉంచండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట. సో మొత్తం మీద అయితే ఇక త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు అనేది ఈ నెల దాదాపు 5 తారీఖు అయితే పూర్తి స్థాయిలో కూడా జూలై అయిపోతే తర్వాత ఆగస్టు ఇంకొక 15 నుంచి 20 రోజుల టైం అయితే పడుతుందన్నమాట. తర్వాత పెండింగ్ డిఏలు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి ఇవన్నీ కూడా తీరుస్తామనే విధంగా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఎంతమంది ఈ నిజంగా త్వరలోనే మరి దాటా వేస్తారా, నిజంగానే అందిస్తారా అనుకుంటున్నారా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా, మరి టీచర్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అందిస్తారు, ఎలాంటి ప్రతిపాదన సిద్ధం చేశారు ఇప్పటి వరకు అనేది తెలియజేయండి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తారండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.